నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డెంటల్ ట్రీట్మెంట్లో యూజ్ చేసే సిబిసిటీ ఎవరికి ఉపయోగకరం, ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది, సిబిసిటీ గురించి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ సెంటర్ నుంచి సీనియర్ ఎండోడాంటిస్ట్ రమేష్ బాబు మండువా గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సార్, ఇప్పుడు సిబిసిటీ గురించి కొంచెం క్లుప్తంగా మా వ్యూవర్స్కి తెలియజేస్తారా? సిబిసిటీ అంటే కోన్ బీమ్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ అండి. మనం మెడికల్ సిటీ స్కాన్ అని వింటాం. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా సిటీ స్కాన్ తీస్తారు మనకి. సో ఇట్లా సిటీ స్కాన్ మనకి చెస్ట్ కానీ అబ్డామన్ ఏదైనా తీస్తారు. అట్లా డెంటల్ కోసం స్పెషలైజ్డ్గా ఒక ఎక్విప్మెంట్ని డిజైన్ చేశారు. దాని పేరు సిబిసిటీ మెషిన్. సో ఎట్లాగైతే సిటీ స్కాన్లో మనం నార్మల్ చెస్ట్ ఎక్స్రే కంటే చాలా అడ్వాన్స్డ్గా చూడొచ్చు, అట్లా మీకు సిబిసిటీ స్కాన్లో కూడా నార్మల్ డెంటల్ ఎక్స్రే కన్నా కూడా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది దాంట్లో. చెస్ట్ సిటీ స్కాన్ అంటే మనకి ఒక లెవెల్లో సెక్షన్ తీసుకుని దాన్ని మనం చూసుకోవచ్చు. అంటే ఒక ప్రాబ్లం ఈ లెవెల్లో ఉందా, ఈ లెవెల్లో ఉందా, ప్రతి లెవెల్లో మనం చూసుకోవచ్చు. అట్లా డెంటల్ సిటీ కూడా మనం సెక్షన్స్ చేసుకోవచ్చు. ఆ సెక్షన్స్ ఎట్లా ఉంటాయంటే యాక్సియల్ సెక్షన్ అంటారు, సజెటల్ సెక్షన్ అంటారు, తర్వాత కొరోనల్ సెక్షన్ అంటారు. అంటే ఒక పన్ను, ఇది పన్ను అనుకోండి, ప్రతి లెవెల్లో నేను సెక్షన్లో చూసుకోవచ్చు. అంటే ఈ లెవెల్లో సెక్షన్ చూసుకుని ఆ ఇమేజ్ వరకే చూడొచ్చు. అంటే ఆ లెవెల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, సో కంప్లీట్ డెప్త్ వరకు చూడడానికి అవకాశం, డెప్త్ వరకు సెక్షన్స్లో చూసుకోవచ్చు. సో ఇది బేసిక్గా సిబిసిటీ. సిబిసిటీకి అలాగే మెడికల్ సిటీకి వీటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? మనం డెంటల్ సిటీ అంటాం దీనండి. దీనికి ఇంకొక పేరు ఏంటంటే మనకి సిబిసిటీ కాకుండా ఇంకొక పేరు 3D స్కాన్ అంటాం. సో ఎక్కువసార్లు మీ పేషెంట్కి మీరు కొంచెం 3D స్కాన్ తీసుకురావాల్సి వస్తుందండి ల్యాబ్ నుంచి, లేకపోతే మా హాస్పిటల్లో ఉంటే 3D స్కాన్ కూడా చేయించుకోవాలంటాం. నార్మల్ ఎక్స్రే కంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అది, కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ప్రతి పేషెంట్కి తీయాల్సిన అవసరం ఉండదు. ప్రతి రూట్ కెనాల్ పేషెంట్ కానీ లేదా ప్రతి అదర్ డెంటల్ ట్రీట్మెంట్స్ పేషెంట్స్కి అవసరం ఉండదు. బట్ కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో డెఫినెట్గా ఇది ఇన్ఫర్మేషన్ డెంటిస్ట్కి కావాల్సి వస్తుంది. మెడికల్ సిటీ అనేది మనందరికీ తెలుసు. జనరల్గా పేషెంట్ ఏంటంటే ఒక లైన్ డౌన్ పోస్చర్లో ఆ మెషిన్లో వెళ్ళటం జరుగుతుంది. ఇదేంటంటే అట్లా పేషెంట్ ఒక సీట్ మీద కూర్చోవటం కానీ నుంచుని కానీ ఒక స్కాన్ తీయటం జరుగుతుంది అనమాట. మెడికల్ సిటీలో మీకు చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది స్కానింగ్. ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది స్కానింగ్, 40 సెకండ్స్లో స్కానింగ్ అయిపోతుంది. ఇంకా మీకు డెంటల్ సిటీలో స్కాన్ టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి రేడియేషన్ కూడా చాలా తక్కువ. సార్, ఇప్పుడు అది గ్రావిటీ ఉన్న ప్లేస్లో ఫిలిం లాంటిది కూడా పెట్టి ఇప్పుడు ఎక్స్రే తీస్తారు కదా, అదేంటి సార్? అంటే ఫిలిం లాగా కూడా తీస్తామండి, బట్ ఆ టెక్నాలజీ పెద్దగా యూజ్ ఉంటుందా, అది తెలుస్తుందా ఎంతవరకు ఉంది? కంపల్సరీ. ఇప్పుడు ఫర్ సో మెనీ ఇయర్స్ డెంటల్లో ఇవాల్టికి కూడా ఫిలిం వాడట్లేదు మేము ఎక్కువగా ఇప్పుడు, బట్ వీఆర్ యూజింగ్ ఎ డిజిటల్ సెన్సార్. చిన్న సెన్సార్ ఉంటుంది, అది నోట్లో పెట్టి దాన్ని మేము ఎక్స్రే పాస్ చేస్తే కంప్యూటర్లో మీకు ఇమేజ్ కనపడుతుంది. అది మాకు ఎప్పటికీ తప్పదు, అది కంపల్సరీగా మేము వాడుకోవాలి. అది వాడిన తర్వాత కూడా మాకు ఇన్ఫర్మేషన్ తెలవకపోతే అప్పుడు సిబిసిటీ తీసుకుంటాం. డెంటల్ సిటీ తీసామనుకోండి, డెంటల్ సిటీ అంటే సిబిసిటీ 10 to 20 times తక్కువ ఉంటుంది రేడియేషన్. అదొకటి. రెండోది, నేను ఒక పన్ను ట్రీట్మెంట్ చేస్తున్నాను అనుకోండి, నేను కంప్లీట్ స్కాన్ చేయాల్సిన అవసరం ఉంది. కంప్లీట్ స్కాన్ చేస్తే రేడియేషన్ ఎక్కువ ఉంటుంది, బట్ అది కూడా స్టిల్ 10 times లెస్ దెన్ మెడికల్ సిటీ. చిన్న ఏరియా స్కాన్ చేసుకోవాలంటే నేను స్మాల్ FOV అని సెలెక్ట్ చేసుకుంటాను, అంటే స్మాల్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ. అప్పుడు స్కాన్ టైం తగ్గిపోతుంది, తర్వాత రేడియేషన్ కూడా బాగా తగ్గిపోతుంది. అంటే పర్టికులర్గా ఈ ఏరియా వరకే నేను తీసుకోవచ్చు. 2 or 3 teeth వరకే నాకు స్కాన్లో వస్తుంది. సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఒకే ఒక పన్నుకు రూట్ కెనాల్ చేస్తాను అనుకోండి, నాకు అది సఫిషియంట్. నాకు ఫుల్ స్కాన్ చేయాల్సిన అవసరం ఉండదు. చిన్న ఏరియా చేసినప్పుడు పేషెంట్ కూడా కాస్ట్ చాలా తగ్గిపోతుంది, రేడియేషన్ తగ్గిపోతుంది, కాస్ట్ తగ్గిపోతుంది, తెలిసిందండి. సో ఫుల్ స్కాన్ కూడా అవసరం అవుతుంది ఒక్కోసారి కొన్ని సిచ్యువేషన్స్లో, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మెయిన్ అడ్వాంటేజ్ ఇదేనండి. ఒక మొబైల్ ఫోన్ ఉందనుకోండి, మనం ఎప్పుడు మొబైల్ ఫోన్ కొనాలంటే హై పిక్సెల్స్ ఉన్న మొబైల్ ఫోన్ కొందామని చూస్తాం. ఇది ఒక 2D ఇమేజ్. ఇదంతా డిజిటల్ లాంగ్వేజ్లో చెప్తామండి. నంబర్ ఆఫ్ పిక్సెల్స్ అనేది డిజిటల్లో వస్తుంది. మీకు మామూలుగా ఎక్స్రేలు అయితే ఇది కనపడుతుంది, లేకపోతే దీంట్లోంచి త్రూ అండ్ త్రూ ఇక్కడ కనపడుతుంది, అంటే మీకు హైట్ విడ్త్ వరకు కనపడుతుంది. సిబిసిటీలో అట్లా కాదు, మీకు విడ్త్, హైట్ ప్లస్ డెప్త్ కూడా కనపడుతుంది.
ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, ఈ సైడ్ అన్ని సైడ్స్ని చూసుకోవచ్చు, ప్లస్ నేను సెక్షన్స్ చేసి చూసుకోవచ్చు. ఓకే. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ మీకు ఎనీ సిటీ ఆర్ సిబిసిటీలో ఉంటాయి. ఓకే. సపోజ్ వీటిని మీరు సిబిసిటీలో పిక్సెల్స్ అనవండి. ఆ ఇమేజ్ ఏదైతే క్యాప్చర్ అవుతుందని వాక్సెల్స్ అంటాం, VOXELS. అంటే ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క వాక్సెల్. ఓకే. ఈ వాక్సెల్ ఏంటంటే ప్రతి వాక్సెల్ ఒకటే సైజు ఉంటుంది, ఒకటే డైమెన్షన్ ఉంటుంది. అంటే వాల్యూమ్ చూసుకున్న, హైట్, విడ్త్, డెప్త్ చూసుకున్న ఒకటే ఉంటుంది. అంటే ఐసోట్రాపిక్ అంటాం. మెడికల్ స్కాన్ మెషిన్స్లో అనైసోట్రాపిక్ ఇమేజ్ అంటాం. సో ఇమేజ్ ఏదైతే క్రియేట్ అవుతుందో మనకి చాలా యాక్యురేట్గా ఉంటుంది. తర్వాత దాన్ని మనం మెజర్ చేసుకోవాలన్నా చాలా యాక్యురేట్గా ఉంటుంది. సో అది మేము చేసే ఫైన్ ట్రీట్మెంట్స్లో ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇదంతా కూడా మీకు బేసిక్గా డిఫరెన్స్ బిట్వీన్ డెంటల్ సిటీ అండ్ మెడికల్ సిటీ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ డెంటల్ సిటీ. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా, మైక్రో లెవెల్లో ఎంత చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. యా ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ డెంటల్ సిటీ ఏంటంటే గ్రేటర్ స్పేషియల్ రిజల్యూషన్ అంటాం. అంటే స్మాల్ FOVతో తీసుకుని మీరు ఆ 2-3 పళ్ళు వస్తాయి. ఒక్కొక్క వాక్సెల్ సైజ్ చూసుకుంటే మీకు ఓన్లీ 0.076 mm. సో ఏదైనా ఒక స్ట్రక్చర్ అక్కడ 0.076 mm కంటే తక్కువ ఉంటే సరిగా కనపడదు, దానికంటే కొంచెం పెద్దది ఉన్నా కూడా క్లియర్ కనపడుతుంది మనకి. సో ఈ వాక్సెల్స్ అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఒక ఇమేజ్ వచ్చేస్తుంది. ఈ మెషిన్ ఎట్లా పనిచేస్తుందంటే ఫస్ట్ ఏమో ఎక్స్రే షూట్ చేస్తుందండి. అక్వైర్ చేసుకున్న తర్వాత ఇమేజ్ని అది కంప్యూటర్లో తీసుకుని కంపెనీ వాళ్ళ సాఫ్ట్వేర్ దాన్ని కంప్లీట్గా డిజిటైజ్ చేసి ఒక సిబిసిటీ ఇమేజ్గా క్రియేట్ చేసుకుంటున్నాం. సో మేము దాన్ని రీడ్ చేసుకుంటాం అనమాట. సో కంప్లీట్ సిటీ అనేది ఎప్పుడు అవసరం అవుతుంది అనేది చెప్తానన్నారు. ఇప్పుడు మనకి వేరియస్ డెంటల్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఇంప్లాంట్స్ పెట్టాలి, లేదా పేషెంట్కి మల్టిపుల్ రూట్ కెనాల్స్ ట్రీట్మెంట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనకి కంప్లీట్గా కావాల్సి వస్తుంది. అట్లా కంప్లీట్గా సిబిసిటీ తీసుకోవాలి. ఫుల్ మౌత్ తీసుకుంటే ఏంటంటే అప్పుడు మీకు కంప్లీట్గా ప్రాపర్గా స్టడీ చేసుకోవచ్చు. బట్ స్పెసిఫిక్గా ఒక పన్ను 2 పళ్ళు పక్క పళ్ళు ట్రీట్మెంట్ చేయాలంటే మాత్రం జస్ట్ స్మాల్ FOVతో తీసుకుంటే సరిపోతుంది మనకి. సార్, మరి ఈ సిబిసిటీలో డెంటల్లో మీకు ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి? ఒక ఎక్స్రే టెక్నాలజీలో మాకు ఇంత ఇన్ఫర్మేషన్ వస్తుందంటే డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ గుడ్ టూల్. మాకు స్టార్టింగ్ ఫ్రమ్ ఇంప్లాంటాలజీ అండి. ఇంప్లాంట్స్ పెడతాం, దానికి డెఫినెట్గా ఒక డయాగ్నోసిస్ అంటే బోన్ ఎంత మందం ఉంది, ఎంత హైట్ ఉంది, ఇంప్లాంట్ పెట్టగలుగుతాం లేదా, ఎటువంటి ఇంప్లాంట్ పెట్టాలి, ఎంత బార్ ఇంప్లాంట్ పెట్టాలి, దానికి సంబంధించిన నరాలు ఎక్కడ ఉన్నాయి, ఆ నరాలు డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఎంత హైట్ బోన్ ఉంది అక్కడ, ఇవన్నీ మేము చూసుకోవాలంటే కంపల్సరీగా సిబిసిటీ ఉండాల్సిందే. ఇంకా సర్జికల్ స్టెంట్ అంటాం, అది కంపల్సరీగా సిబిసిటీ తీసిన తర్వాత దాని బేసిస్ మీదే మేము సర్జికల్ స్టెంట్ తయారు చేస్తాం. నార్మల్గా మనకి OPG అని ఉంటాయండి. సో ఇది OPG అనమాట, జస్ట్ అన్ని పళ్ళు వస్తాయి. ఇది మాకు సరిపోదు, బికాస్ యాక్యురేట్గా ఉండదు ఇది ఇమేజ్, ఇది సైజ్ అనేది యాక్యురేట్గా ఉండదు. సిబిసిటీ యాక్యురేట్గా ఉంటుంది. మనకి మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అని ఉంటుందండి, అంటే విజ్డమ్ టూత్ తీయాలి. సో విజ్డమ్ టూత్ తీయాలంటే అక్కడ నర్వ్ దగ్గరగా ఉందా లేదా అది చూసుకోవాలంటే కంపల్సరీగా సిబిసిటీ ఉంటే మంచిది. ప్రతి విజ్డమ్ టూత్కి అవసరం లేదు, నార్మల్ ఎక్స్రే తీసుకుంటాం, దాన్ని చూసి తీసేస్తాం. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో నార్మల్ ఎక్స్రేలో మనకి ఇది నర్వ్ అయితే విజ్డమ్ టూత్ రూట్స్ బాగా దగ్గరకు ఉన్నాయనుకోండి, అది ఇటుందా లేకపోతే నర్వులకు ఉందా చూసుకోవాలంటే కంపల్సరీగా సిబిసిటీ ఉండాలి. నార్మల్ ఎక్స్రేలో తీటాకి మనకి సరిగ్గా తెలియదు. ఒక్కోసారి రూట్స్ ఇట్లా కర్వ్డ్గా ఉంటాయి, ఒక్కోసారి నర్వ్ ఇట్లా ఉంటుంది, ఇట్లా హుక్ అవుతాయి. ఇట్లా హుక్ అయినప్పుడు మనం ఈ పన్ను ఇటు తీసామనుకోండి నర్వ్ కట్ అయిపోతుంది. సో అవన్నీ కూడా సిబిసిటీలో చూసుకొని చేసుకోవాలి. తర్వాత పెద్ద పెద్ద ట్యూమర్స్ ఉంటాయి జాస్లో ఒక్కోసారి, లేకపోతే సిస్ట్లు ఉంటాయి, సర్జరీ చేసే ముందు చూసుకోవాలి. ప్లస్ సర్జరీ చేసిన తర్వాత 6 months 1 year హీలింగ్ ఎట్లా ఉందో కూడా చూసుకోవాలి. అంటే ఒక సైజ్ కంపారిజన్ చేసుకోవచ్చు. ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటాం, అంటే కొంతమందికి జా ముందుకు ఉంటుంది లేదా జా వెనక్కు ఉంటుంది, దాన్ని ఆపరేషన్ ద్వారా అడ్జస్ట్ చేసి ముందుకు తీసుకురావటం కానీ వెనక్కి తీసుకెళ్తారు. సిబిసిటీ తీసిన తర్వాత వాళ్ళు దాన్ని ప్రాపర్గా అసెస్ చేసి చేస్తారు. నా నేను ఎండోడాంటిస్ట్ అండి. సో ఎండోడాంటిక్స్లో ఉపయోగం ఏంటో నేను చెప్పాల్సి వస్తుంది కంపల్సరీగా. సో ఎండోడాంటిక్స్ అంటే పన్ను పుచ్చిపోయినా దానికి ఫిల్లింగ్ చేయాల్సి వచ్చినా, లేదా పన్ను పుచ్చిపోయి రూట్ కెనాల్ చేయాల్సి వచ్చినా, ఇదంతా కూడా ఎండోడాంటిక్ స్పెషాలిటీలో కవర్ అవుతుంది. సో ఒక పన్ను పుచ్చిపోయింది, ఎంత లోతు పుచ్చింది అనేది నార్మల్గా చిన్న ఎక్స్రే తీసి చెప్పేస్తాం. ఒక్కొక్క సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే ఆ పుచ్చు లోతుగా అనిపిస్తుంది కానీ నరం టచ్ అవుతుందా లేదా మనకు ఒక్కోసారి డౌట్ వస్తుంది.
ఎట్లాగే స్కాన్ చేసామనుకోండి ఎగ్జాక్ట్గా ఎంత డెప్త్కి వెళ్ళి తెలిసిపోతుంది మనకి. ఇంకా ఎంత డెప్త్ నార్మల్ పన్ను తెలుస్తుంది, బికాస్ మనం కరెక్ట్గా మెజర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఒక ఉపయోగం. రూట్ కెనాల్ చేసేటప్పుడు మనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరికీ ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ కొంతమందికి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్స్ బ్రేక్ అవ్వచ్చు, లేదా క్యాల్సిఫికేషన్ ఉండొచ్చు, లేదా ఎన్ని కెనాల్స్ ఉన్నాయి, ఎన్ని కెనాల్స్ అనేది సిబిసిటీని మించింది లేదు. ఓకే. సో కరెక్ట్గా ఇప్పుడు నేను ఇది పన్ను అనుకోండి, ఇది పల్ప్ చేంబర్ అనుకోండి, అంటే ఇది పై పన్ను, ఇది కింద రూట్స్, ఇది పల్ప్ చేంబర్. పల్ప్ చేంబర్లో ఎన్ని కెనాల్స్ ఉన్నాయి, ఇక్కడ సెక్షన్ తీసి ఆ సెక్షన్ చూశాను అనుకోండి, ఆ సెక్షన్లో క్లియర్గా నాకు తెలుస్తుంది ఎన్ని కెనాల్స్ ఉన్నాయి. ఓకే. లేకపోతే ఈ రూట్స్ ఏమైనా కర్వేచర్ ఉందా, ఎంత కర్వేచర్ ఉంది, లేకపోతే ఈ రూట్స్ ఇట్లా వచ్చి ఏమైనా డివైడ్ అవుతున్నాయా. సో ఇవన్నీ కూడా నేను సిబిసిటీలో చూసుకోవచ్చు. ఓకే. బేసిక్గా ఎండోడాంటిక్స్లో చాలా ఎక్కువ ఉపయోగపడుతుందండి. ఇంప్లాంటాలజీలో కూడా బాగా ఉపయోగపడుతుంది. ఆర్థోడాంటిక్స్లో కూడా ఉపయోగపడుతుంది. అంటే ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సరి చేసేవాళ్ళు, వాళ్ళు సెఫలోమెట్రిక్స్ అంటారు. దానికి ఇంతకుముందు నార్మల్గా ఎక్స్రే తీసుకునేవారు, ఇప్పుడు సిటీ తీసుకుని ఇంకా పర్ఫెక్ట్గా మెజర్ చేయగలుగుతున్నారు అండ్ ప్రాపర్గా అసెస్ చేయగలుగుతున్నారు. అదే. సో ఆల్మోస్ట్ ఆల్ అందరికీ ఉపయోగకరమైంది. సో కంప్లీట్ డెంటల్ ట్రీట్మెంట్స్ అన్నిటికీ ఉపయోగకరమైనవి. చాలా ఉపయోగపడుతుంది, కానీ ప్రతి పేషెంట్కి తీయాల్సిన అవసరం లేదు. ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలంటే సిబిసిటీతో పని లేదు. ఒక్కొక్కసారి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్లో డెఫినెట్గా సిబిసిటీ తీసుకుంటే ముందే మనం అసెస్ చేసుకోవచ్చు. ఒక 4 కెనాల్స్ 5 కెనాల్స్ ఉన్నాయని చూసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకుంటే ఇంకా అసలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు. మీకు డెంటల్ ట్రీట్మెంట్కి ఏ రకంగా ఉపయోగపడుతుందో సిబిసిటీ అనేది చెప్పారు. Yeah. అట్ ద సేమ్ టైం పేషెంట్కి కూడా ఎలా బెనిఫిట్ ఉంటుందో ఫైనల్గా చెప్తారా? రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి మనం చిన్న స్కాన్ తీసుకున్నాం అనుకోండి, ఒకసారి సరిపోతుంది, మాథమెటిక్ అవసరం లేదు. చిన్న ఎక్స్రేస్ అనుకోండి, మన నెంబర్ ఆఫ్ ఎక్స్రేస్ తీస్తాం రూట్ కెనాల్ అప్పుడు. ఇది జస్ట్ రూట్ కెనాల్ చేయకముందు కనుక ఒక స్కాన్ తీసుకుంటే, ఎస్పెషలీ దంతాలు లాంటి, బికాస్ దంతాల్లోనే ఎక్స్ట్రా కెనాల్స్ ఉంటాయి, డాక్టర్ థరోగా చూసుకుని దెన్ ఆ ప్రొసీజర్ చేస్తే ఏంటంటే, ఆ డాక్టర్ కనుక 5 కెనాల్స్ కనపడి అనుకోండి సిబిసిటీలో, ఈ 5 కెనాల్స్ కోసం సర్చ్ చేస్తారు డాక్టర్. ఒకవేళ సిబిసిటీ తీయలేదనుకోండి, ఒక్కొక్కసారి డాక్టర్ అనుకోవచ్చు 3 కెనాల్సే ఉంటాయి కదా ఈ పనిలో అనుకోవచ్చు, లేదా 4 దొరకచ్చు, 5th సర్చ్ చేయకపోవచ్చు. ఓకే. సో డెఫినెట్గా సిబిసిటీ తీస్తే అడ్వాంటేజ్ ఉంటుంది. సో డిఫరెన్స్ ఇన్ కాస్ట్ చూసారనుకోండి, పేషెంట్కి నార్మల్ ఎక్స్రే ఒక 200 రూపీస్ అయింది అనుకోండి చిన్నది, ఇది మేబీ ఒక 600 or 700 అవుతుంది. ఓకే. టెక్నాలజీ ఎట్లా ఇవాల్వ్ అవుతుందంటే ఇంకా తక్కువ రేడియేషన్తో మెషిన్స్ డిజైన్ చేస్తున్నారు. సిబిసిటీ తీయాలంటే ఇంకో రూమ్లోకి వెళ్ళి అక్కడ నుంచి అక్కడ తీసుకోవాలి. ముందు టెక్నాలజీ ఎట్లా వస్తుందంటే, రేడియేషన్ తగ్గిపోయిన తర్వాత పేషెంట్ అక్కడే డెంటల్ చైర్ మీద ఉండొచ్చు, ఇక్కడ చిన్న మెషిన్ ఉంటుంది, దీని ద్వారా తీసేస్తారు. సో అట్లా డాక్టర్కి ప్రాబ్లం ఉండదు, పేషెంట్కి, అంటే రేడియేషన్ బాగా ఫాస్ట్గా అయిపోతుంది. సో డెఫినెట్గా నేనైతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఎస్పెషల్లీ దంతాలకి మనం ముందే తీయించుకుంటే ఇంకా బెటర్, పేషెంట్కి బెటర్, డాక్టర్కి బెటర్. అది. సో ఇప్పుడు హైదరాబాద్లో ఎఫ్ఎంఎస్ వాళ్ళకి 12 బ్రాంచులు ఉన్నాయి. సో ఈ 12 బ్రాంచెస్లో ఈ సిబిసిటీ ఈ టెక్నాలజీ ఏ బ్రాంచ్లో ఉన్నాయి సార్? సిబిసిటీ జూబ్లీ హిల్స్ బ్రాంచ్లో ఉందండి, సికింద్రాబాద్ బ్రాంచ్లో ఉంది, దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో ఉన్నాయి, ఇంకా అన్ని బ్రాంచెస్లో కూడా కొనటం జరుగుతుంది ఫ్యూచర్లో. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. డెంటల్ ట్రీట్మెంట్లో సిబిసిటీ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, డెంటల్ ట్రీట్మెంట్లోనే కాదు పేషెంట్స్కి కూడా ఎటువంటి ఉపయోగాలు ఉంటాయనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సునీత గారు.